Hello guys, welcome back to my channel. This is Srinivas. So today we are going to discuss about C programming language. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ అవుతున్నారా? సో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో టుడే మనం డిస్కస్ చేయబోయేది సింటాక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో ఫస్ట్, సింటాక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రతి ప్రోగ్రామ్కి ఒక సింటాక్స్ ఉన్నట్టు సి లాంగ్వేజ్ కూడా ఒక సింటాక్స్ ఉంటుంది. సో ఆ సింటాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం డాక్యుమెంటేషన్ సెక్షన్తో స్టార్ట్ చేయాలి. డాక్యుమెంటేషన్ సెక్షన్ ఎందుకంటే మనం ఏదన్నా ఇంపార్టెంట్ సపోజ్ మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఆ ప్రోగ్రామ్ నేమ్ ఆ డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు. దట్ మీన్స్ ఆ డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం రాసుకోవచ్చు. తర్వాత లింకేజ్ సెక్షన్, ఆఫ్టర్ దట్ డెఫినేషన్ సెక్షన్, గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్స్, వాయిడ్ మెయిన్ ఫంక్షన్. అండ్ వాయిడ్ మెయిన్ ఫంక్షన్లో విత్ ఇన్ ద బ్రేసెస్ డిక్లరేషన్ సెక్షన్ ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద బ్రేసెస్ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అనేది ఫంక్షన్స్లో యూజ్ అవుతుంది మనకు. సో ఫస్ట్ మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది మనం కమెంట్ లైన్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. సో విత్ ఇన్ ద కమెంట్ లైన్స్ మనం ఆథర్ నేమ్, దట్ మీన్స్ ప్రోగ్రామర్ ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తుంటారో అతని నేమ్ అయినా ఇవ్వచ్చు, లేదా ఇంకేదైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయినా మనం అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం రాసే డీటెయిల్స్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత అవుట్పుట్లో మనకు చూపించదు, బికాస్ దే ఆర్ కమెంటెడ్. దట్ మీన్స్ ఆ కమెంటెడ్ లైన్స్లో మనం ఏమి రాసినా అవుట్పుట్లో మనకు విజిబుల్ అవ్వదు. సో నెక్స్ట్ లింకేజ్ సెక్షన్. లింకేజ్ సెక్షన్ మీన్స్ లైబ్రరీ ఫైల్స్ని స్టోర్ చేసుకుంటుంది. దట్ మీన్స్ మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాయాలన్నా, స్కాన్ఎఫ్ ఫంక్షన్ రాయాలన్నా, గెట్ ఫంక్షన్ రాయాలన్నా, రిటర్న్ ఫంక్షన్ రాయాలన్నా ఈ ఆల్ ఫంక్షన్ అనేది లైబ్రరీ ఫంక్షన్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ లైబ్రరీ నుంచి మనం రిట్రైవ్ అంటే వెనక్కి తీసుకోవడానికి మనం ఈ లైబ్రరీ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. సో ఈ లింకేజ్ సెక్షన్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే హ్యాష్ ఇంక్లూడ్, లెస్ దెన్ సింబల్, హెడర్ ఫైల్, గ్రేటర్ దెన్ సింబల్. సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఇంక్లూడ్, లెస్ దెన్ సింబల్, stdio.h గ్రేటర్ దెన్ సింబల్. ఇక్కడ std అంటే స్టాండర్డ్, IO మీన్స్ ఇన్పుట్ అవుట్పుట్, .h మీన్స్ హెడర్ ఫైల్స్. సో మనం రెగ్యులర్గా వాడే హెడర్ ఫైల్స్ ఏంటో అక్కడ పైన స్క్రీన్లో చూడండి ఒకసారి. stdio.h ఇట్ పర్ఫార్మ్స్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అండ్ conio.h పర్ఫార్మ్స్ కన్సోల్ ఆపరేషన్స్. సో printf, scanf ఇలాంటి ఫంక్షన్స్ అన్ని stdio.h అండ్ conio.h అనే హెడర్ ఫైల్స్లో స్టోర్ అయి ఉంటాయి. అండ్ math.h మనం ఎప్పుడైనా అడిషనల్కి సంబంధించిన ప్రోగ్రామ్స్, దట్ మీన్స్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఇలాంటి మ్యాథమెటికల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా చేస్తున్నట్టయితే math.h అనే హెడర్ ఫైల్ని యూజ్ చేస్తాం. అండ్ ctype.h అండ్ string.h అండ్ malloc.h. సో ఇలా హెడర్ ఫైల్స్ అనేది చాలా ఉన్నాయి. సో ప్రజెంట్ మనం వీటి గురించి మాత్రమే చూస్తున్నాం, ఎందుకంటే ఒక స్కోప్ అనేది మీకు తెలియాలి అసలు హెడర్ ఫైల్స్ ఎందుకు యూజ్ చేస్తామని. సో string.h అనేది స్ట్రింగ్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తాం. అండ్ malloc.h అనేటివి మెమరీ అలోకేషన్ ఆపరేషన్స్కి పర్ఫామ్ చేస్తాం. సో నెక్స్ట్ డెఫినేషన్ సెక్షన్. సో డెఫినేషన్ సెక్షన్ అంటే ఏంటంటే సో వేరియబుల్స్కి మనం ఏదైనా కాన్స్టాంట్స్ అప్లై చేసేటప్పుడు ఈ డెఫినేషన్ సెక్షన్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఈ డెఫినేషన్ సెక్షన్ అనేటిది సెమీకాలన్తో ఎండ్ అవ్వకూడదు, బికాజ్ ఇది ఒక స్టేట్మెంట్, బట్ సెమీకాలన్తో ఎండ్ అవ్వకూడదు. సో ఈ డెఫినేషన్ సెక్షన్కి ఉన్న రూల్ అది. అండ్ మనం ఏదైనా కాన్స్టాంట్ని డిక్లేర్ చేసేటప్పుడు అప్పర్ కేస్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ మనం కాన్స్టాంట్ డిక్లేర్ చేసే ముందు హ్యాష్ డిఫైన్ అని ఎగ్జాంపుల్ రాసి హ్యాష్ డిఫైన్ మ్యాక్స్ 100. సో ఇలా డిక్లేర్ చేయాలి. ఏదైనా కాన్స్టాంట్స్ మనం డిక్లేర్ చేసేటప్పుడు ఇలా హ్యాష్ డిఫైన్ అప్పర్ కేస్లో మనం రాసే కాన్స్టాంట్స్ని డిక్లేర్ చేయాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సెమీకాలన్తో ఈ స్టేట్మెంట్ ఎండ్ అవ్వకూడదు. అండ్ ఇక్కడ డిక్లేర్ చేసిన ఈ కాన్స్టెంట్స్ని ప్రోగ్రాంలో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ మీరు లెటర్స్, దట్ మీన్స్ ఎనీ వర్డ్ ఇచ్చారనుకోండి మ్యాక్స్ 100 అని, మనం మ్యాక్స్ ఎక్కడైతే యూజ్ చేస్తామో, దట్ మీన్స్ రిప్రజెంట్ చేస్తామో ఆ మ్యాక్స్ ప్లేస్లో అంతా 100 అని రిప్రజెంట్ అవుతుంది. ఫర్ సపోజ్ పై వాల్యూ 3.14, పై ఈక్వల్ టు 3.14 అని డిక్లేర్ చేసాం. సో పై అని మనం ఎక్కడైతే డిక్లేర్ చేస్తామో ప్రోగ్రాంలో, సో ఆ పై బదులు 3.14 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది. సో నౌ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటంటే
మనం ఏదైనా వేరియబుల్ని ఒక ఫంక్షన్లో కన్నా ఎక్కువ ఫంక్షన్స్లో యూజ్ చేస్తున్నట్టయితే మనం గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్స్ ఇస్తాం. సో ఆ వేరియబుల్స్ని మనం గ్లోబల్గా డిక్లేర్ చేస్తాం. సో మనం ప్రోగ్రామ్ ఎంత పెద్దదైనా ఆ వేరియబుల్స్ని మనం ఆ ప్రోగ్రాంలో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ ఫంక్షన్ అనేది మనం వాయిడ్ మెయిన్ ఆర్ ఇంటీజర్ మెయిన్ అంటే మెయిన్ ఫంక్షన్ కంటే ముందు డిక్లేర్ చేయాలి. అండ్ మెయిన్ ఫంక్షన్ మెయిన్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. ఎవ్రీ సి ప్రోగ్రామ్కి వన్ మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. అదే మనం డిక్లేర్ చేసే ఇంటీజర్ మెయిన్ ఆర్ వాయిడ్ మెయిన్. అండ్ ఈ మెయిన్ ప్రోగ్రామ్ సెక్షన్ 2 పార్ట్స్ కంటైన్ చేసి ఉంటుంది. ఒకటి డిక్లరేషన్ పార్ట్ అండ్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్. డిక్లరేషన్ పార్ట్లో మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. ఏదైతే మనం ఎగ్జిక్యూషన్ పార్ట్లో యూజ్ చేస్తామో ఆ వేరియబుల్స్ని మనం డిక్లరేషన్ పార్ట్లో డిక్లేర్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే మనం ఈ మెయిన్ ఫంక్షన్లో రాసే ఏ స్టేట్మెంట్కైనా సెమీకాలంతో ఎండ్ అవ్వాల్సిందే. సో ఎనీ స్టేట్మెంట్ సెమీకాలంతో ఎండ్ అవుతుంది. సో ఈ మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు కానీ మెయిన్ ఫంక్షన్ తర్వాత ఓపెన్ బ్రేస్ అండ్ లాస్ట్లో వచ్చే ఎండ్ బ్రేస్ ఈ మిడిల్లో ఉండే మొత్తాన్ని మనం మెయిన్ ఫంక్షన్ ఆర్ మెయిన్ ప్రోగ్రామ్ అంటాం. అండ్ నౌ సబ్ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు సబ్ ప్రోగ్రామ్ గురించి చెప్పట్లేదు. బికాస్ సబ్ ప్రోగ్రామ్ అనేది మనం టోటల్గా ఫంక్షన్స్లో డిస్కస్ చేయాల్సిన టాపిక్. సో ఇక్కడ నేను సబ్ ప్రోగ్రామ్ గురించి చెప్పానంటే మీరు మైండ్ టోటల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకని ఫంక్షన్స్ టాపిక్ వచ్చినప్పుడు సబ్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నౌ హౌ ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్. అసలు ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ మనం ఒక సి ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి. తర్వాత ఆ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి రన్ చేయాలి. తర్వాత లాస్ట్లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో మీకు పైన ఉన్న ఒక డయాగ్రామ్ కనపడుతుంది కదా. సో ఆ డయాగ్రామ్లో సోర్స్ కోడ్, ఆబ్జెక్ట్ కోడ్, ఎగ్జిక్యూటబుల్ కోడ్. సో ఫస్ట్ మనం కంపైలేషన్ అంటే ఏంటో చూద్దాం. కంపైలేషన్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఒక సి ప్రోగ్రామ్ని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి కంపైలేషన్ అనేది అంటాం. సో ఆ కంపైలేషన్ జరిగిన తర్వాత సోర్స్ కోడ్ అనేది ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది బై యూజింగ్ సిస్టమ్ లైబ్రరీస్. అండ్ ఎగ్జిక్యూషన్ అంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే రన్ చేయాలి. రన్ చేసినప్పుడు మనకు ఎర్రర్స్ ఆర్ డీబగ్గింగ్ అనేవి జరుగుతుంటాయి. ఎర్రర్స్ డీబగ్గింగ్ జరిగిన తర్వాత ఎర్రర్స్ని రెడ్యూస్ చేస్తుంది. తర్వాత మనకు కావాల్సిన అవుట్పుట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ అంటే ఇది ఫ్రెండ్స్. సో మనం టేబుల్ ఫర్ లిస్ట్ ఆఫ్ డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుందో ఇప్పుడు చూద్దాం. అండ్ డేటా టైప్స్ యొక్క రేంజ్ ఏంటి? లాస్ట్ టైం వీడియోలో మనం డేటా టైప్స్ జీసీసీ కంపైలర్లో, విజువల్ స్టూడియో కంపైలర్లో ఎంత రేంజ్ ఉంటుందో చెప్పాం. అండ్ యాజ్ వెల్ యాజ్ టర్బోసి అండ్ దేవ్ C++ కంపైలర్లో ఎలా ఉంటుందో చెప్పాం. సో ఇక్కడ చూపించే ఈ కంపైలర్స్ రేంజ్ దేవ్ C++ అండ్ టర్బోసి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంటీజర్ అనే డేటా టైప్కి 2 బైట్స్ డేటా సైజ్ ఆక్యుపై చేసింది. అండ్ మనం ఎప్పుడైతే ఇంటీజర్ డిక్లేర్ చేస్తామో దాని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ %d అండ్ దాని యొక్క డేటా రేంజ్ -32,768 + 32,767. అండ్ ఫ్లోట్, దట్ మీన్స్ డెసిమల్ పాయింట్స్ ఆర్ రియల్ కాన్స్టెంట్స్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో దాని యొక్క స్పేస్ ఆక్యుపైడ్ 4 బైట్స్. అండ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ %f. మనం ఫ్లోట్ వాడే ప్రతిసారి %fతో రిప్రజెంట్ చేయాలి. అండ్ దాని యొక్క డేటా రేంజ్ 3.14 ఈ -382 3.14 ప్లస్ ఈ 38. సో ఇది మాంటీసా అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. మనం ఆల్రెడీ ఈ మాంటీసా అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యింటే కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియో లింక్ ఇచ్చాం. వెంటనే లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. అండ్ క్యారెక్టర్ ఆక్యుపై చేసేది 1 బైట్. దాని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ %c. దాని యొక్క డేటా రేంజ్ -128 + 127. సో ఇలాగ డబల్ అనేది ఏంటంటే ఫ్లోట్కి మనం ఇంకా ఆ రేంజ్ కన్నా ఎక్కువ డేటా రాయాలనుకున్నప్పుడు మనం డబల్ యూజ్ చేస్తాం. అండ్ ఇంటీజర్ కూడా ఆ రేంజ్ కన్నా మనం ఎక్కువ అవుట్పుట్ ఇవ్వాలనుకున్నప్పుడు లాంగ్ ఇంట్ యూజ్ చేస్తాం. సో వాని యొక్క రేంజ్ ఇక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. నౌ కంట్రోల్ స్ట్రింగ్స్. కంట్రోల్ స్ట్రింగ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కంట్రోల్ స్ట్రింగ్స్ అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనే అర్థం. సో ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే మనం %c, %d దట్ మీన్స్ ఇంటీజర్ ఏ డేటా టైప్ అయితే వాడుతున్నామో వాటి యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో %c ఎందుకు వాడతామంటే ప్రింట్ ఏ సింగిల్ క్యారెక్టర్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు %c వాడతాం. అండ్ %d డెసిమల్ ఇంటీజర్ వాడాలనుకున్నప్పుడు, దట్ మీన్స్ డెసిమల్ ఇంటీజర్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నప్పుడు %d యూజ్ చేస్తాం. అండ్ %e మనం ఏదైనా ఫ్లోటింగ్ పాయింట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఆర్ మాంటీసా పార్ట్లో ఉన్నప్పుడు ఈ %e అనేది వాడతాం. అండ్ యాజ్ యూజువల్ %f ఫ్లోటింగ్ పాయింట్స్ కోసం అండ్ %o ఆక్టల్ ఇంటీజర్ ఆర్ వితౌట్ లీడింగ్ జీరోస్. సో ఇలాంటి స్పెషల్ టైప్ ఆఫ్
ఫార్మాట్ స్పెసిఫైయర్స్ని వాటి యొక్క ఓన్ రీజన్స్తో మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఎస్కేప్ సీక్వెన్సెస్. అసలు ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనం ఏదైనా కోడింగ్ రాసేటప్పుడు మనం న్యూ లైన్లో ప్రింట్ చేయాలనుకున్నప్పుడు /n అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. దట్ మీన్స్ /n అనే క్యారెక్టర్ కాన్స్టెంట్ని యూజ్ చేస్తాం. అండ్ మనం బ్యాక్ స్పేస్ వెళ్ళాలనుకున్నప్పుడు /b వాడతాం. ఆర్ హారిజాంటల్ ట్యాబ్గా, దట్ మీన్స్ హారిజాంటల్ ట్యాబ్లో ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు మనం /t యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఒకసారి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో క్యారెక్టర్ కాన్స్టెంట్స్కి వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఏంటో చూడండి. ఇక్కడ /a అలర్ట్ అండ్ /f ఫార్మ్ ఫీడ్ /v వర్టికల్ ట్యాబ్ /??. సో ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ కాన్స్టెంట్కి వాటి యొక్క ఓన్ ఫంక్షన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ చూద్దాం. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టాపిక్స్ పైన ఒక 3 ప్రోగ్రామ్స్ చూద్దాం. ఫస్ట్, ప్రింట్ హెలో వరల్డ్. సెకండ్, ప్రింట్ యువర్ నేమ్. అండ్ థర్డ్, ప్రింట్ యువర్ సైజ్ ఆఫ్ ఎన్ ఇంటీజర్స్, దట్ మీన్స్ సైజ్ ఆఫ్ ఎ డేటా టైప్స్. ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి ఫ్రెండ్స్. మనకు లెఫ్ట్ సైడ్లో ఉండేది టర్బో సి కంపైలర్లో యూజ్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ని. అండ్ రైట్ సైడ్లో ఉండేది దేవ్ C++ కంపైలర్లో యూజ్ చేస్తాం. రెండింటికి తేడా ఏంటంటే టర్బో సిలో మనం వాయిడ్ మెయిన్ అని డిక్లేర్ చేయొచ్చు. అండ్ దేవ్ C++లో ఇంటీజర్ మెయిన్ అని డిక్లేర్ చేయాలి. మనం ఎప్పుడైతే వాయిడ్ మెయిన్ డిక్లేర్ చేస్తామో ఆటోమేటిక్గా గెట్ ch యూజ్ చేయాలి. బికాస్ టర్బో సిలో గెట్ ch లేకపోతే మనకు అవుట్పుట్ విండో అనేది విజిబుల్ అవ్వదు. యాజ్ వెల్ యాజ్ దేవ్ C++లో మనం ఇంటీజర్ మెయిన్ అని డిక్లేర్ చేసినప్పుడు రిటర్న్ 0 అని డిక్లేర్ చేయాలి. సో ఇది సెకండ్ ప్రోగ్రామ్ యొక్క సింటాక్స్. సో ఇక్కడ చూడండి, సెకండ్ ప్రోగ్రామ్లో వాయిడ్ మెయిన్ డిక్లేర్ చేసాం అండ్ లాస్ట్లో గెట్ ch ఇచ్చాం. గెట్ ch ఎందుకు ఇస్తామంటే టర్బో సిలో ఒక న్యూ విండో ఓపెన్ అవ్వాలి కాబట్టి గెట్ ch ఇస్తాం. నౌ థర్డ్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పింది. మనం ఒక డేటా టైప్ ఒక సైజ్ చూడాలనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ డిక్లేర్ చేయాలి. ఇక్కడ మనం సైజ్ ఆఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సైజ్ ఆఫ్ అనే కీవర్డ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే పర్టికులర్గా ఒక డేటా టైప్ ఆర్ ఎనీ వాల్యూ యొక్క సైజ్, అంటే ఆ డేటా టైప్ ఎన్ని స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనేది తెలుసుకోవడానికి మనం సైజ్ ఆఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్ ఒకసారి వీటిని కంపైల్ అండ్ రన్ చేసి చూద్దాం. అప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అసలు మనం ఏ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేస్తున్నామని. సో ఫ్రెండ్స్ మనం దేవ్ C++ కంపైలర్ యూజ్ చేద్దాం. సో దేవ్ C++ కంపైలర్లో ఇంటీజర్ యొక్క డేటా, దట్ మీన్స్ ఇంటీజర్ యొక్క బైట్ 4 bytes ఉంటుంది. బికాస్ మనం కంప్యూటర్ వాడే 64 bit ఆర్ 32 bit డిఫరెన్స్ బట్టి మనం వాడే కీవర్డ్స్ యొక్క డేటా టైప్స్, దట్ మీన్స్ డేటా టైప్స్ యొక్క స్పేస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దట్ మీన్స్ హౌ మెనీ బైట్స్ ఆక్యుపై చేస్తుందని డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనం హెలో వరల్డ్ ప్రోగ్రామ్ రాద్దాం. సో #include అనే లింక్ సెక్షన్లో మనం stdio.h ఇచ్చాం. సో మనం printf ఫంక్షన్ వాడుతున్నాం కాబట్టి stdio.h అనే లైబ్రరీ ఫంక్షన్ని యాడ్ చేసాం. అండ్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసాం. ఇంటీజర్ మెయిన్ అనేది కంపైలర్కి మనం ఒక ఫంక్షన్ అనేది, అంటే దట్ మీన్స్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామని మెయిన్ ఫంక్షన్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం రిటర్న్కి 0కి మిడిల్లో స్పేస్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక ఎర్రర్ అనేది వస్తుంది. అండ్ మనం ఫైల్ సేవ్ చేసుకునేటప్పుడు .c అనే ఎక్స్టెన్షన్తో మనం C ప్రోగ్రామ్ని స్టోర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కంపైల్ అయిన తర్వాత రిటర్న్కి 0కి మధ్య స్పేస్ ఉండాలి కాబట్టి మనకు ఎర్రర్ అనేది చూపించింది. సో ఆ ఎర్రర్ క్లియర్ చేసుకుంటే మనకు ఎర్రర్ అండ్ వార్నింగ్స్ అనేవి 0 ఉంటాయి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అవుట్పుట్ అనేది హెలో వరల్డ్ అని మనకు అవుట్పుట్ వస్తుంది. సో యాజ్ యూజువల్ ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ ఆర్ 0. సో నా అవుట్పుట్ చూద్దాం. సో అక్కడ చూడండి హెలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో మనం రాసిన ప్రోగ్రామ్ ఏంటి? హెలో వరల్డ్ ప్రింట్ అవ్వాలని మనం ప్రోగ్రామ్ రాసాం. సో హెలో వరల్డ్ ప్రింట్ అవ్వడానికి మనం యూజ్ చేసిన ఫంక్షన్ printf ఫంక్షన్. సో printf ఫంక్షన్ ఏ లైబ్రరీ నుంచి వచ్చిందంటే #include stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h అనే లైబ్రరీ ఫంక్షన్ నుంచి printf అనే ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. సో నౌ మన నేమ్ ఆర్ ఎనీ ఏదైనా ప్రింట్ చేయాలంటే సేమ్ ఇలాగే printf ఫంక్షన్లోనే అది కూడా 2 సెమీకాలన్స్, దట్ మీన్స్ 2 డబల్ కోట్స్ మధ్య మనం ఏదైతే టెక్స్ట్ రాస్తామో ఆ టెక్స్ట్ అనేది అవుట్పుట్లో వస్తుంది. ఒకసారి ఇక్కడ బాగా గమనించండి ఫ్రెండ్స్. హాయ్ సబ్స్క్రైబర్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్ అని నేను printf ఫంక్షన్లో డబల్ కోట్స్ మధ్య రాశాను. సో నేను ఏదైతే డబల్ కోట్స్ మధ్య రాశానో అది అవుట్పుట్లో వస్తుంది. సో ఇక్కడ గమనించండి, హాయ్ సబ్స్క్రైబర్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇదే ఫంక్షన్ని మనం /n అంటే మీనింగ్ ఏంటి? న్యూ లైన్ /n అనే
క్యారెక్టర్ కాన్స్టెంట్ మనం ఇన్వాల్వ్ చేస్తే ఎలా ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, సబ్స్క్రైబర్స్కి దిస్కి మధ్య స్లాష్ అని నేను ఇన్వాల్వ్ చేశాను. సో కంపైల్ చేసిన తర్వాత మనకు ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ 0. సో మనం రన్ చేసి చూద్దాం. సో అక్కడ చూడండి, హాయ్ సబ్స్క్రైబర్స్కి దిస్ ఈజ్ శ్రీనివాస్ అనే దానికి స్పేస్ వచ్చింది. దట్ మీన్స్ న్యూ లైన్లోకి ఎంటర్ అయింది. సో స్లాష్ ఇన్ ఒక మీనింగ్ ఏంటి, మనం ఏదైనా ప్రోగ్రామ్ని డివైడ్ చేయాలనుకున్నప్పుడు, దట్ మీన్స్ న్యూ లైన్లో రాయాలనుకున్నప్పుడు స్లాష్ ఇన్ అనే క్యారెక్టర్ కాన్స్టెంట్ యూజ్ చేస్తాం. స్లాష్ టీ అంటే ఏంటి? సో ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం స్లాష్ టీ అనేది ఎందుకు యూజ్ అవుతుందో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే హాయ్ సబ్స్క్రైబర్స్కి దిస్ ఈజ్ శ్రీనివాస్కి మిడిల్లో 2 స్పేసెస్ గ్యాప్ వచ్చింది. సో స్లాష్ టీ మీన్స్ స్పేసెస్ గ్యాప్ అనేది మనకు వస్తుంది. అంటే మనం రాసిన ఏదైనా ప్రోగ్రామ్కి స్పేసెస్ ఇవ్వాలనుకున్నప్పుడు స్లాష్ టీ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు డేటా టైప్స్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో ప్రోగ్రాంలో రాసి తెలుసుకుందాం. మనకి యాజ్ యూజువల్గా థియరీ ప్రకారం ఇంటీజర్ 64 బిట్ అయితే 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది, క్యారెక్టర్ 1 బైట్, ఫ్లోట్ 4 బైట్స్. సో అది ప్రోగ్రామ్ రాసి ఎలా కనుక్కోవాలి అది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంటీజర్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం. సో ఏ అనేది ఇంటీజర్ డేటా టైప్. సో ఇంటీజర్ డేటా టైప్కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %d అండ్ ఫ్లోట్ b ఈక్వల్ టు 20.2. సో ఫ్లోట్స్ అనేది ఎప్పుడు డెసిమల్స్లోనే రిప్రజెంట్ చేయాలని చెప్పాం. అండ్ ఫ్లోట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ %f అండ్ క్యారెక్టర్ c ఈక్వల్ టు సింగిల్ కోట్ మధ్య s అని ఇచ్చాం. సో క్యారెక్టర్ ఎప్పుడైనా రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు సింగిల్ కోట్స్ మధ్య మనం రిప్రజెంట్ చేయాలి. అండ్ క్యారెక్టర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ %c. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రింట్ఎఫ్లో మనం వాల్యూ ఆఫ్ ఏ అని ఇచ్చాం, %d స్లాష్ అని ఇచ్చాం. సో వాల్యూ ఆఫ్ ఏ ఎంత 10. అక్కడ %d అనేది ఇచ్చామంటే మనకు ఇంటీజర్లో ఏదైతే డెసిమల్, దట్ మీన్స్ ఇంటీజర్లో ఏదైతే నెంబర్ రిప్రజెంట్ అయి ఉంటుందో అవన్నీ %d కింద వస్తాయి బికాజ్ దే ఆర్ డెసిమల్స్. సో ఇంటీజర్ డేటా టైప్తో ఉన్న ఏ ప్రోగ్రామ్ అయినా మనం %d అనే ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేసి మనం అవుట్పుట్ని ప్రింట్అవుట్ చేయాలి. అండ్ నౌ సైజ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు %d ఇచ్చాం. సో 3 ప్రింట్ఎఫ్లో మనం ఏబీసీకి %f, %c అనే డిఫరెంట్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఇచ్చాం, కానీ సైజ్ ఆఫ్కి మనం ఇవ్వలేదు. ఎందుకంటే సైజ్ అనేది ఎప్పుడు ఇంటీజర్లోనే ఉంటుంది కాబట్టి మనం %d అని ఇచ్చాం. అండ్ కామా తర్వాత ఏ కామా సైజ్ ఆఫ్ ఏ అని ఇచ్చాం. సో ఫస్ట్ ఏ ఎందుకు ఇచ్చామంటే వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు %d. సో ఆ %d ఎక్కడికి సంబంధించిందంటే ఇంటీజర్ ఏ అనే దగ్గర సంబంధించింది అని అర్థం. సో ఫస్ట్ మనం లైన్ వైజ్గా ఏ కామా సైజ్ ఆఫ్ ఏ అని ఇచ్చాం. సైజ్ ఆఫ్ ఏ అంటే మనం కీవర్డ్ వాడాం కాబట్టి అక్కడ సైజ్ ఆఫ్ ఏ అనే ఫంక్షన్ జరుగుతుంది. అండ్ సేమ్ యాజ్ ప్రింట్ఎఫ్ ఫ్లోట్లో కూడా మనం కామా బి అని ఇచ్చాం. సో బి అనేది ఫ్లోట్ బి ఈక్వల్ టు 20 దగ్గరికి వెళ్తుంది, 20.2. సో ఇలా అవుట్పుట్ అనేది రిప్రజెంట్ అవుతుంది. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు 20 అని వచ్చింది. సారీ వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు 10 అండ్ సైజ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4 బైట్స్ బికాస్ దేవ్ C++ అనేది 64 బిట్ కంపైలర్. అండ్ ఇంకోటి గమనించారు ఫ్రెండ్స్, అక్కడ న్యూ లైన్లో ప్రింట్ అవ్వలేదు. సో అందుకని మనం స్లాష్ అని యూజ్ చేసి మళ్ళీ కంపైల్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు చూడండి వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు 10 అండ్ సైజ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4 అండ్ వాల్యూ ఆఫ్ బి ఈక్వల్ టు 20.2000001 అని వచ్చింది. అండ్ సైజ్ ఆఫ్ బి ఈక్వల్ టు 4 బైట్స్. సో ఇలా క్యారెక్టర్కి 1 బైట్. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే ప్రోగ్రామ్ ఎలా రాయాలి, సి యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందని. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.